మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మారిషస్ వెళ్లారు. అక్కడి మారిషస్ ప్రధానికి గంగాజలం ఇస్తున్న దృశ్యం చాలా పేపర్‌లో వచ్చింది. దాన్ని చూసి పదే పదే నరేంద్ర మోడీ గారి గురించి తెలియని వారు, మన నరేంద్ర మోడీ అంటే పడని వారు, మోడీని దూషించడమే ఆశయంగా పెట్టుకున్నవారు ఏమంటున్నారంటే, మోడీ ఏంటి ఇలా చేస్తాడు? ఒక దగ్గరికెళ్ళినప్పుడు మట్టి ఇస్తాడు, ఇంకో దగ్గరికెళ్ళినప్పుడు నీళ్ళిస్తాడు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. బట్ నేనిన్నంత వరకైతే మన భారతదేశ ప్రధాని ఏదైనా ట్రిప్‌కి వెళ్ళాడంటే దాన్ని ఎంజాయ్‌మెంట్ కోసం చేయడం 99% కన్ఫర్మ్‌గా దేశానికి ఉపయోగపడే అయితేనే ఏదైనా ట్రిప్ స్టార్ట్ చేస్తాడు. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నువ్వు భారతీయుడివని గర్వించు. బీజేపీ పార్టీ అధినేతగా ఉందని గర్వించి చెప్పు. గర్వంగా చెప్పు. ఎందుకంటే బీజేపీ పార్టీ పక్కన పెడితే నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప వ్యక్తో ఒకసారి అర్థం చేసుకోండి. తెలియని వారికి ఇంకెప్పుడు తెలుస్తుందిరా దేవుడా అని బాధపడుతున్నా. ఓకే. టాపిక్‌లోకి వెళ్తే ద్వీపదేశం మారిషస్‌కు 1110 కిలోమీటర్ల విస్తీర్ణ దూరంలో 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అగలిగా దీవితో చైనాకి స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు మన ప్రధాని నరేంద్ర మోడీ. అసలేంటి ఈ దీవి ప్రత్యేకత? ఎక్కడో ఆఫ్రికాకు దగ్గరగా ఉన్న దీవి చైనాను ఎలా భయపెడుతుంది? మారిషస్‌కు చెందిన ఈ దీవితో చైనాకు సంబంధం ఏంటో తెలుసుకుందాం. మార్చి 10, 11 తేదీల్లో మారిషస్‌లో పర్యటించి ప్రధాని మోడీని ఆ ద్వీపదేశం ఘనంగా సత్కరించింది. మోడీ కీర్తి కిరీటాన్ని మరో కల్కితురాయిని జోడించింది. మారిషస్ అత్యున్నత జాతీయ పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ జీసీఎస్కేతో సత్కరించింది. మారిషస్ ప్రధాని ధన్బీర్ గోకుల్ స్వయంగా మోదీకి ఈ అత్యున్నత పురస్కారం అందజేశారు. ఈ పురస్కారం ఆ దేశంలో మన భారతరత్న పురస్కారంతో సమానం. ఈ అవార్డు అందుకున్న తొలి భారత ప్రధాని కూడా నరేంద్ర మోడీ గారు. ఈ అవార్డు ఇంతవరకు మోడీ అందుకున్న పురస్కరించిన సంఖ్య 21కి చేరింది. మోడీ ఈ 2 రోజుల పర్యటనలో ఇంకా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండవ రోజు జాతీయ దినోత్సవంలో పాల్గొన్న మోడీ కీలక ప్రసంగం చేశారు. మారిషస్ అత్యున్నత పురస్కారాన్ని తాను వినమ్రంగా స్వీకరిస్తున్నట్టు తెలియజేశారు. జీసీఎస్కే పురస్కారం అందించిన మారిషస్కి ధన్యవాదం తెలియజేశారు. ఇది తన ఒక్కడికే సొంతం కాదు అని, మొత్తం 140 కోట్ల మంది భారత్ ప్రజలకు కూడా సొంతమవుతుందని అక్కడ పేర్కొన్నారు. అంతకుముందు మారిషస్ నేషనల్ డేలో భాగంగా నిర్వహించిన సాంప్రదాయ వేడుకల్ని తిలకించారు. జోరు వానను సైతం ఖాతరు చేయకుండా కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాంతో కలిసి జాయింట్ మీడియా సెషన్లో మోడీ పాల్గొన్నారు. భారత్, మారిషస్ మధ్య ఊహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు తాను నవీన్ చంద్ర కలిసి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మారిషస్లో కొత్త పార్లమెంట్ నిర్మాణానికి భారత్ సహకరిస్తుంది అని, ఇది మద్రాస్ డెమోక్రసీ నుంచి మారిషస్కి ఇస్తున్న గిఫ్ట్ అని మన నరేంద్ర మోడీ గారు వర్ణించారు. అంతకుముందు మారిషస్ రాజధాని ఫోర్ట్ లూయిస్లో మోడీకి ఘన స్వాగతం లభించింది. మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులాం స్వయంగా ఎయిర్పోర్టుకు వచ్చి భారత ప్రధానికి ఘన స్వాగతం పలికారు. 2015 తర్వాత మోడీ మారిషస్ పర్యటన ఇది రెండవసారి. ఇది మోడీ పర్యటనకు సంబంధించిన సమాచారం. మోడీ మారిషస్ పర్యటనలో భారత్, మారిషస్ల మధ్య వ్యూహాత్మక సంబంధం మరింత పెరిగింది. గ్లోబల్ సౌత్ అభివృద్ధికి పెద్దపీట వేసిన మోడీ ట్రేడ్, మారిటైమ్ సెక్యూరిటీకి సహా ద్వీపంతో 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల వల్ల సీమాంత లావాదేవీల గురించి, జాతీయ కరెన్సీ వాడకాన్ని ప్రోత్సహించడం, సాగర ప్రాంతం డేటా పంచుకోవడం, మనీ లాండరింగ్ పై పోరాటంలో కృషి చేయడం, ఎంఎస్ఎంఈ రంగాలపై సహకారాన్ని పెంపొందించడానికి వీలు కలుగుతుంది. మారిషస్ ప్రధాని మరియు నరేంద్ర మోడీ చర్చల తర్వాత ప్రధాని మోడీ గ్లోబల్ సౌత్ కోసం కొత్త లక్ష్యాన్ని ప్రకటించారు. ఆయన దానికి మహాసాగర్ అని పేరు పెట్టారు. మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజన్స్కు మహాసాగర్ అనేది సంక్షిప్త నామం. హిందూ మహాసముద్రంపై పటిష్టం కోసం చైనా కుటిల ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మహాసాగరే ధ్యేయమని అన్నారు. స్వేచ్ఛాయుత, సార్వత్రిక, సురక్షితమైన హిందూ మహాసముద్రం భారత్ మరియు మారిషస్లకు ఉమ్మడి ప్రాధాన్యం కావాలని ఆయన ఆ వేదికగా తెలియజేశారు.
ఈ సాగర్ కోసం రక్షణ సహకారం 2 దేశాల మధ్య ప్రోత్సాహకంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇంతకుముందు 2017లో మారిషస్ పర్యటన భాగంగా సెక్యూరిటీ గ్రోత్ ఫర్ రీజన్స్ పథకాన్ని ఆవిష్కరించారు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు దాన్ని మెరుగుపరచడానికి మహాసాగర్‌గా తీర్చిదిద్దారు. హిందూ మహాసముద్రంతో భారత సంబంధంలో సాగర పథకం మూల స్తంభంగా నిలిచింది. 2 దేశాల మధ్య వ్యూహాత్మక పథకంలో భాగంగా మారిషస్ కోస్ట్ గార్డ్ సెక్యూరిటీకి సాధ్యమైనంత వరకు సహాయం చేయగలనని మారిషస్ ప్రధానికి మాట ఇచ్చారు. తీర సాగర సమాచార ప్రాంత కేంద్రంలో భారత్ సహాయం అందిస్తుందన్నారు. మారిషస్‌లో ఒక పోలీస్ అకాడమీ భారత సహకారం అందిస్తుందని మోడీ స్పష్టం చేశారు. హిందూ మహాసముద్రంలో షాగోస్ దీవుల్లో యూకేతో పరస్పరం ప్రయోజనపు ఒప్పందం విషయంలో మారిషస్‌కి, భారత్‌కి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అసలు అంత చిన్న దేశం కోసం మోడీ ఎందుకు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు? దానివల్ల ఉపయోగమేముంది? అనే విషయానికొస్తే హిందూ మహాసముద్రంపై చైనా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇప్పటికే పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌ను అభివృద్ధి చేసిన చైనా, శ్రీలంకలోని హంబంతోట ఓడరేవును 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. మయన్మార్‌లో త్యాగెబ్యు ఓడరేవును కూడా చైనా వాడేసుకుంటుంది. ఇక ఆఫ్రికా జిబూటీలో ఏకంగా మిలిటరీ బేస్‌ని ఏర్పాటు చేసింది. మాల్దీవులు, బంగ్లాదేశ్‌లోనూ పోర్ట్ల అభివృద్ధి పేరిట తిష్ట వేసేసింది. ఇలాగే చైనా యొక్క దుడుకుల చర్యల్లో హిందూ మహాసముద్రంలో సవాలుగా నిలిచాయి. హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టాలి అంటే భారత్‌కు ఏకైక ప్రత్యామ్నాయం మారిషస్ మాత్రమే. అందుకే మారిషస్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంది భారత్. కీలక రవాణాకు మారిషస్ అనువుగా ఉంటుంది. దీంతో చైనా రాకపోకలు, సబ్మెరీన్ల నౌకలపై ఓ కన్నేసి ఉంచడమే కాకుండా హిందీ మహాసముద్రంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి భారత్‌కి మారిషస్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మారిషస్‌కు 1110 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగలేక దీవి కీలకంగా మారనుంది. ఆ దీవిలో భారత్ మిలిటరీ ఎయిర్ బేస్‌ను నిర్మించేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇరు దేశాలు మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అగలేగాలోని 3000 మీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్ జెట్ సహాయంతో భారత్, చైనా నౌకల కదలికలను కనుగొనవచ్చును. సముద్రపు దొంగల బారి నుంచి సరుకు రవాణా నౌకలను కాపాడుకోవడానికి కూడా భారత్‌కు అగలేగా దీవి ఎంతోగానో ఉపయోగపడుతుంది. అందుకే మారిషస్‌కు నౌకలు, హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్‌లు అందిస్తోంది మన భారత్. 2015లో భారత్ మారిషస్ పర్యటన చేసినప్పుడు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి భారత్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. మారిషస్ ఔటర్ దీవులకు సముద్ర వాయు మార్గాలను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, రక్షణ దళాల సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ ఒప్పంద లక్ష్యం. తాజా పర్యటనతో మరింత ఈ లక్ష్యాలు మెరుగుపడినట్లుగా తెలుస్తోంది. కేవలం వ్యూహాత్మక సంబంధాల విషయమే కాదు, భారత్‌కు మారిషస్‌తో 100 ఏళ్ల చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. మారిషస్‌లో ఉన్న జనాభాలో 80% మంది భారత్ సంస్కృతికి చెందినవారే. భారత్‌తో 1948 నుండి దౌత్య సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా మారిషస్ జాతీయ దినోత్సవానికి కూడా భారతదేశంలో ఆసక్తికర సంబంధం ఉంది. 1801లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి మారిషస్‌లో స్థిరపడిన మన భారతీయులు కాసేపు ఆగాడు. 3 ముఖ్యమైన సందేశాలను ఇచ్చాడు. విద్య యొక్క ప్రాముఖ్యత, రాజకీయ సాధికారత, భారతదేశంతో సంబంధాల కొనసాగింపు. అందువల్ల గాంధీకి నివాళిగా ఆయన దండయాత్ర చేసిన మారిషస్ పర్యటనను మారిషస్ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగాయి. స్వతంత్ర భారతదేశ దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న దేశాల్లో